హలో వీవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. భూతాలు చెప్పులు కుట్టేవాడు. ఒక చెప్పులు కుట్టేవాడు ఒక పట్టణంలో నివసిస్తున్నాడు. అతడు చాలా బీదవాడు. ఒక జత చెప్పులు కుట్టడానికి మాత్రమే అతని వద్ద తోలు ఉంది. ఒక సాయంకాలం చెప్పులకు సరిపడా తోలును కత్తిరించాడు. మరునాడు చెప్పులు కుడదామనుకున్నాడు. దానిని ఒక దగ్గర ఉంచి భగవంతుణ్ణి ప్రార్థించి నిద్రపోయాడు. మరునాడు ఉదయం నిద్రలేచి భగవంతుణ్ణి ప్రార్థించి చెప్పులు కుట్టడానికి కూర్చున్నాడు. తీరా చూస్తే చెప్పులు అంతకుముందే తయారై అతని బల్లమీద ఉన్నాయి. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. చెప్పుల్ని నిశితంగా పరిశీలించాడు. అవి చక్కగా కుట్టబడి తయారయ్యాయి. ఒక నిపుణుడు తయారు చేసినట్లుగా ఉన్నాయి. అంతలో ఒక వ్యక్తి చెప్పులు కొనడానికి వచ్చిదాని అసలు ఖరీదు కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి ఆ అందమైన చెప్పుల్ని కొన్నాడు. ఆ డబ్బుతో చెప్పులు కుట్టేవాడు 2 జతల చెప్పులకు సరిపడా తోలు కొన్నాడు. ఆ తోలుని అతడు సాయంకాలమే కత్తిరించాడు. మరునాడు వాటిని కుట్టడానికి కూర్చున్నాడు. కాని ఆ అవసరం అతనికి లేకపోయింది. అవి అప్పటికే కుట్టబడి ఉన్నాయి. వాటిని కొనడానికి వరుసగా చాలామంది వచ్చారు. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో 4 జతలకు సరిపడా తోలుకొన్నాడు. మరునాడు చూస్తే 4 జతల చెప్పులు తయారై సిద్ధంగా ఉన్నాయి. ఆ విధంగా అతనికి చాలా డబ్బు వచ్చింది. కత్తిరించి ఉంచిన తోలు మరునాటికి చెప్పులుగా తయారైపోతున్నాయి. రాను రాను అతడు చాలా ధనవంతుడయ్యాడు. ఒక క్రిస్మస్ సాయంకాలం అతడు తోలుని కత్తిరించి తన భార్యతో, మనం ఈ రాత్రి మేల్కొని ఉండి మనకు ఇంత సహాయం చేస్తున్న వారెవరో తెలుసుకోవాలి అన్నాడు. భార్య సరే అంది. వారు ఒక కొవ్వొత్తి దీపాన్ని వెలిగించి ఆ గదిలో ఒక మూల దాక్కుని ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో 2 చిన్న దిగంబరులు వచ్చారు. వాళ్లు కత్తిరించిన తోలుని తీసుకుని వాళ్ల చిన్న వ్రేళ్లతో చెప్పుల్ని కుట్టి చాలా అందంగా తయారుచేశారు. చెప్పులు కుట్టేవాడు ఆశ్చర్యపోయాడు. వాళ్లు చెప్పుల్ని తయారుచేసిన వెంటనే అక్కడ నుండి పారిపోయారు. మరునాడు అతని భార్య, ఆ చిన్నవాళ్లు మనల్ని ధనవంతులుగా చేశారు కాబట్టి మనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేయాలి. పాపం, వాళ్లు బట్టలు కూడా లేకుండా చలిలోనే పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం చిన్న చిన్న దుస్తుల్ని కుట్టిద్దాం. వాళ్ళకి చెప్పులు కూడా కుట్టిద్దాం అంది. అతడు దానికి అంగీకరించాడు. సాయంకాలం వాళ్లు బట్టలు మొదలైనవి సిద్ధం చేసి వారు రాకముందే బల్లమీద పెట్టారు. వాళ్లు కనపడకుండా దాక్కున్నారు. అర్ధరాత్రి చిన్నవాళ్లు ఆడుకుంటూ వచ్చారు. చెప్పులు కుట్టడం మొదలుపెట్టారు. కత్తిరించిన తోలుకి బదులు వాళ్లు బల్లమీద బట్టలు ఉండడం చూశారు. మొదట వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. తరువాత చాలా సంతోషించి ఆ బట్టల్ని వేసుకున్నారు, పాట పాడుకున్నారు. మనం ఇంత మంచి దుస్తులు వేసుకున్నాం, ఇతరులకు మనమెందుకు పనిచేసి పెట్టాలి? వారు దూకుతూ నాట్యం చేస్తూ బయటికి వెళ్లిపోయారు. మళ్లీ వారు తిరిగి రాలేదు. కాని ధనవంతుడైనందువల్ల చెప్పులు కుట్టేవాదడు జీవితకాలమంతా సంతోషంగా గడిపాడు. మీరు ఈ కథ గురించి లేదా వేరే ఏదైనా విషయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫర్ మోర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.